ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీతో విచారణకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా నర్సింగ్ దియో, పంకజ్ గంగ్వార్ ను ఎంపిక చేశారు. తొక్కిసలాట ఘటనపై రైల్వే వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ కు వెళ్లే ఏ రైలును రద్దు చేయలేదన్న ఉత్తర రైల్వే అధికారులు ఆ విషయాన్ని చెబుతున్నారు. అయితే రైళ్ల ప్లాట్ఫామ్ ను మార్చలేదని చెబుతున్నారు. దీంతో తొక్కిసలాట సమయంలో సీసీ ఫుటేజ్ ని కమిటీ పరిశీలిస్తుంది. కాగా మరోవైపు విచారణలో నిర్వహణ లోపాలు బయటపడుతున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ సిబ్బంది కొరత ఉన్నట్లుగా గుర్తించారు. కుంభమేళా విధుల కోసం ప్రయాగ్రాజ్ కు ఆర్పీఎఫ్ సిబ్బందిని తరలించినట్టు తెలుస్తోంది. సిబ్బంది కొరతతో పాటు పెరిగిన ప్రయాణికుల రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంగణాన్ని రైల్వే సిబ్బంది శుభ్రం చేశారు. యథావిధిగా రైల్వే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అత్యంత ఘోర విషాదన సంఘటన చోటు చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 14 వద్ద ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిన్న రాత్రి ప్రయాగ్రాజ్కి వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున వచ్చారు. వారంతా కూడా మొదట ఇక్కడికి చేరుకున్నారని ఆ వద్ద చూడొచ్చు మీరు పూర్తిగా విజువల్స్లో. ఇక్కడి నుంచి నేరుగా ప్లాట్ఫామ్ నెంబర్ 14కి వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ఒక్కొక్కరిగా కిందికి దిగడం జరిగింది. ప్రధానంగా ప్లాట్ఫామ్ 14 అదేవిధంగా 15కు సంబంధించి పక్కనే ప్లాట్ఫామ్లో ఉన్న స్వాతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ సైతం కూడా రీషెడ్యూల్ అవ్వడం, ఒకేసారి రెండు కూడా ప్లాట్ఫామ్ వద్ద చేరుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రయాగ్రాజ్కు వెళ్లే భక్తులు కావచ్చు, అదేవిధంగా ఇతర స్వాతంత్ర సేనకు సంబంధించిన ప్రయాణికులు కావచ్చు, వీరంతా కూడా ఒక్కసారిగా ఒకటే ప్లాట్ఫామ్ రావడం, పక్కనే ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడం గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న అర్ధరాత్రి మాత్రం పెద్ద ఎత్తున 2 ట్రైన్లు ఎట్ ఏ టైం ఉండడంతో పాటు ప్రయాణికులంతా కూడా ఒకేసారి ప్లాట్ఫామ్ వద్దకు చేరుకున్నారు. 14వ ప్లాట్ఫామ్ వద్ద ప్రయాగ్రాజ్కు వెళ్లే భక్తులు చేరుకోవడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో మెజార్టీగా 14 మంది మహిళలే ఉన్నారంటే కూడా అత్యంత తీవ్ర విషాదంగా ఘటన చెప్పుకోవచ్చు. ఇందులో 4 చిన్నారులు సైతం కూడా మృతి చెందారు. తొక్కిసలాట జరిగిన అరగంట తర్వాతకి అధికారులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ 14 వద్దకు చేరుకొని వెంటనే ప్రాసెస్ అంతా కూడా ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా వారందరినీ కూడా ఎల్జేపీ హాస్పిటల్ కూడా తరలించడంతో పాటు కొంత రాత్రి నుంచి కూడా బందోబస్తు కూడా కొంచెం పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఉదయం నుంచి కూడా కొంత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పహారా కాస్తున్నారు. కొంత ప్రస్తుతానికి నిన్న రాత్రి 10 గంటలకు ఘటన జరిగినట్టు కూడా ఎఫ్ఐఆర్లో ప్రధానంగా నమోదైంది. ఎఫ్ఐఆర్లో 2 అంశాలని పేర్కొనడం జరిగింది. మొదట ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ 14వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటే 13వ ప్లాట్ఫామ్ మీద ప్రధానంగా స్వాతంత్ర సేన అనే ఎక్స్ప్రెస్ కూడా అదే సమయంలో రావడం, మొదట స్వాతంత్ర సేనకు సంబంధించిన ఆ ట్రైన్కి కొంత రీషెడ్యూల్ కావడంతోనే పెద్ద ఎత్తున ప్రయాణికులు వచ్చారు. ఒక్కసారిగా కొంత తొక్కిసలాట జరిగిందనేది కూడా చెప్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే దీనిపైన కూడా కొంత ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనికి గల కారణాలపైన కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇక ఎఫ్ఐఆర్లో 2 అంశాలను పేర్కొన్నారు. మొదట తొక్కిసలాటకు ముందు 14, 13 ప్లాట్ఫామ్ల మీదకి వచ్చిన ట్రైన్లు ఎట్ ఏ టైం రావడం, ఆ షెడ్యూల్స్ కూడా సేమ్ సమయంలో ఉండడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో భాగంగానే ఘటన జరిగిందనేది ఒక ప్రాథమిక దర్యాప్తు అయితే పోలీసు అధికారులు చేశారు. మరోవైపు రైల్వే అధికారుల తీరు, అదేవిధంగా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారనే కోణంలో కూడా అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధాని మోదీ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా సంతాపం వ్యక్తం చేశారు. రైల్వేలో ఇదొక పెద్ద ఘటన చెప్పొచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిత్యం వందలాదిగా వస్తుంటారు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు. కానీ
నిన్న జరిగిన ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిలించిందని చెప్పాల్సి ఉంటుంది. నిన్న రాత్రి జరిగిన ఘటన అనంతరం ప్రస్తుతం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తూ వెళ్తూనే ఉన్నారు. వారంతా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కూడా ప్రయాణికులంతా కూడా వారి వారి గమ్యస్థానాలకు వెళ్తున్న విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. ఎవరికి వారు ఘటన జరిగిన అనంతరం కూడా ప్రస్తుత పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ప్రయాణికులు అయితే వెళ్తున్న విజువల్స్ను మనం చూస్తున్నాము. నిన్న రాత్రి ఒక గంట సేపు మాత్రం కొంత ప్రయాణికులు ఇబ్బందులు కావచ్చు, ఎదుర్కొన్న కొంత ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పరిస్థితి నార్మల్గా ఉంది. మనం విజువల్ చూడొచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అన్ని ప్లాట్ఫామ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే ప్రస్తుతానికైతే చర్యలు చేపట్టారు. మరోవైపు న్యూఢిల్లీ స్టేషన్కి బయట కావచ్చు, లోపల కావచ్చు అనేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికైతే కొంత ప్రశాంత వాతావరణం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్ ఏబనంద్రతి.